ఒకసారి కీర్తనలు 116 8-9 ఎవరైనా చదవండి. చిన్న ప్రాబ్లం అందరికీ ప్రాబ్లం తెలుసు సో అంటే మన క్రైస్తవ విశ్వాస దీని గురించి ఈరోజు మన సో మనకి క్రైస్తవులుగా మనకి ఉన్న ఫైనల్ గోల్ ఏంటి అంటే సజీవ దేశంలో ఇప్పుడు సృష్టిగా చదవలేదు సజీవ దేశంలో ఎక్కువ సన్నిధిని నేను కావాలను గడుపుతాను. సో ఒక క్రిస్టియన్ రేస్కి పౌల్ గారు అంటే మనకి కొరింథీయులకు రాసిన ఈ పత్రికలో వచ్చి మనం ధ్యానం చేసుకుంటున్నాం. కొరింథీయులకి ఆ టైంలో అంటే గేమ్స్ ఉండేవాటండి, అంటే ఒలింపిక్స్ గేమ్స్ లాంటి గేమ్స్ అండి, దాన్ని ఇస్టిమియన్ గేమ్స్ అనేవారు. ఎవ్రీ 2 years ఆ గేమ్స్ అవుతూ ఉండేవారు. సో ఆ గేమ్స్ స్టార్ట్ అవుతుంది 10 months ముందు ఆ అథ్లీట్స్ చాలా విపరీతంగా కృషి చేసేవారు. అందరూ కొరింథీయులు పట్టణంలో అందరూ చూస్తూ ఉండి చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. సో వాళ్ళని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ పౌల్ గారు కొరింథీయులకు రాశారు అన్నమాట. సో వాళ్ళకి ఇస్టిమియన్ గేమ్ లో ఏదో గోల్డ్ మెడల్ కొట్టి టెంపరీ అంతేనండి. మన ఇండియా వరల్డ్ కప్ గెలిచింది, ఆ కప్ ఎక్కడ ఉందో తెలియదు. ఆ కప్ గురించి అంత ఫైట్ చేశారు, మళ్ళీ ముందులోనే కూడా శబ్దం పెట్టేస్తారు అంతే. సో మనం పోరాటం ఏంటంటే ఒక నిత్యమైన ఒక గోల్ ఏంటంటే నిత్య జీవం అన్నమాట. మన ప్రభుత్వం మనం గడిపే సమయం దేవుడితో ఆ నిత్య జీవం ఎక్కడైతే మనకి ఉంటుంది కదండి, కన్నీరు ఉండదు, బాధలు వెళ్ళదు, ఏ జబ్బులు విల్ బి వెరీ హ్యాపీ. సో ఈ ఇస్టిమియన్ గేమ్స్ లోకి అంటే ఎగ్జాంపుల్ గా చూపిస్తుంది అనమాట. సో మనకి ఎటర్నల్ రివార్డ్ దీని గురించి మనం ఫైట్ చేస్తాం. సో ఈ ఎటర్నల్ రివార్డ్ కోసం మనం ఫైట్ చేసేదానికి మనం స్టెప్స్ ఏంటి? ఒక అథ్లీట్ ఉన్నారు, ఎవరైనా లేకపోతే స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళు పలానా అంటే ఎంబీబీఎస్ లేకపోతే ఐఐటి ఏదో కొట్టాలి, లేకపోతే ఐఏఎస్ ప్రిపేర్ అవుతుంటున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఉన్నది గోల్. సో ఆ గోల్ ఏంటంటే మన గోల్ ఏంటి? ఆ నిత్య జీవం, ఆ ప్రైజ్ దేవుడిచ్చి ఆ బహుమానం పొందుకోవడం మనకి ఉన్న గోల్ అనమాట. అది ఎలాగా? అది నిత్యం ఉండేది అది ఎవరు తీయలేదు, అలాగా అది డ్యామేజ్ అవ్వదు. సో దాన్ని ఎలాగా మనం సాధించాలి? మొదట దేవుడిచ్చిన మనకి తలాంతులు ఇచ్చారు, దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన టైం, దేవుడిచ్చిన రిసోర్సెస్ మనం ఎట్లా యూటిలైజ్ చేసుకున్నాం అది చూసుకోవాలి. ఇప్పుడు బెస్ట్ పొటెన్షియల్ దేవుడు మనకి మంచి జ్ఞానం ఇచ్చారంటే గేమ్స్ ఆడడానికి, లేకపోతే వరల్డ్ బిజినెస్ మన దేవుడు జ్ఞానం ఇచ్చారంటే ఒక డెవలప్మెంట్, మనం ఇతరులకి ఉపయోగకరంగా ఉంటున్నాం, మనం దేవుడు నామని మైండ్పరుస్తున్నాం. సో గోల్, ఆ గోల్ ఈస్ టు రెస్ట్ విత్ గాడ్ అండ్ ఎటర్నిటీ. సో ఈ లోకంలో మనకి అనేక సమస్యలు ఉండొచ్చు, ఇరువులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఛాలెంజెస్ ఉండొచ్చు, కానీ మనకు ఉన్న నిరీక్షణ ఏంటంటే మన దేవుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు, నిత్య జీవంలో మన దేవుడితో ఉంటాం. సో అదే మనకి బలం, అదే మనకి నిరీక్షణ అనమాట. సో ఎగ్జాంపుల్ మనకి గోల్ సెట్ చేస్తున్నాక తర్వాత ఏం చేస్తారంటే ఎస్పెషల్లీ అథ్లీట్స్ విజువలైజేషన్ అంటారు. ఒలింపిక్స్ లో నేను ఫాలో అవుతాను. ఒలింపిక్స్ లో అథ్లీట్స్ గోల్డ్ మెడల్ కొట్టినట్టు, పోడియం చూసినట్టు విజువలైజ్ చేసుకుంటూ ఉంటారు. లేకపోతే క్రికెటర్స్ షాడో ప్రాక్టీస్ అనమాట. అంటే వాళ్ళు వెళ్ళి ఇలా కొడుతున్నాక ఇలా ఆడుతున్నాక మనం అంటే క్రికెట్ ఫాలో అవుతే తెలుసుకుంటుంది. అలాగంటే అథ్లీట్స్ గురించి వస్తుంది. అంటే నా జీవితంలో ఏంటంటే నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు మా అక్క ఒకటి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ ఉంది. సో నాకేమో అక్కడ చూసి ఇన్స్పిరేషన్ కలిగింది అనమాట. అప్పుడు ఎలాగని చెప్పి స్టెప్ అని అక్క యాప్ని వేసి ఫోటో తీసిన, ఫోటో చూసుకుంటున్నాడు. సో అదొక విజువలైజేషన్ అనమాట. కానీ ఇక్కడేంటి మన నిత్య జీవనం మనం అసలు విజువలైజ్ చేసుకున్నామా? మనం అనుకుంటాం నిత్య జీవనం ప్రభావ అది ఇది ప్రార్థన చేస్తున్నాం, కానీ నిత్య జీవాన్ని అసలు ఎప్పుడైనా ఊహించుకున్నాం మనం దేవుడితో ఎలా ఉంటుంది అన్నది. సో మనం ఏంటంటే విజువలైజ్ చేసుకోవాలన్నమాట. ఏంటి ఆ నిత్య జీవనంలో దేవుడు మెయిన్లో ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. సో ఒక్కొక్కసారి అంటే నేను ఒక 4-5 years బ్యాక్, సారీ అరౌండ్ 8 years బ్యాక్ అట్లా ఇంకా అంటే నాకు అన్ని సీట్లు గట్రా రాకముందు, మ్యారేజ్ అవుతుంది,
ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది. 2 సంవత్సరాలు తిరిగాను, 4 కోట్లు చూసాను. ఇంకా ఇలా కాదని చాలా డిప్రెషన్ అయిపోయిందంటారు. డిప్రెస్ ఇప్పుడు నాకే జరుగుతుంది, నాకు ఇచ్చి మళ్ళీ పోయిందా ఏంటి ఇలాంటి నేను డిప్రెస్ అవుతున్న కాలంలో నేను అంటే అప్పుడు పూర్తిగా దేవుడిలో నడిపించబడ్డాను అనమాట. ఆ టైంలో అంటే నేను ఒకసారి అయితే చాలా డిప్రెస్ అయిపోయి చాలా లోన్లీ ఉన్నాను. మమ్మీ డాడీ గారు వర్కింగ్ అండి. సో నేను మార్నింగ్ డ్యూటీ చేసి యూఎస్సీ అకాడమిక్ సెంటర్లో మధ్యాహ్నం నాకు ఖాళీగా ఉన్నాను. అప్పుడు బాగా డిప్రెస్ అయ్యి అలా వాటిని చదువుకుంటుంటే ఇప్పుడు అంటే ఆ నిత్య జీవంలో దేవుడితో ఉంటావు కదా, నీకు ఎందుకు ఇదంతా టెంపరీ, దేవుడిని చూస్తుంటారు. ఫిజికల్ గా ఉన్న స్ట్రెయిన్ కానీ ఏదైనా నేను మెంటల్ స్ట్రెయిన్ అని నేను ఎందుకు ఫీల్ అవుతాను. దేవుడితో ఉంటాం, దేవుడితో ఉంటాం, ఆ నిత్య జీవం, ఆ నిరీక్షణ అన్నది ఆ ఫస్ట్ టైం ఒకసారి అనిపించింది. చాలా సంతోషంగా చాలా రిలీఫ్ అనిపించింది అనమాట. సో అప్పుడు మొదలుకొని నాకు ఆశ నిరీక్షణ ఇంకా ఉంది. ఇప్పుడు కూడా స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటాయి అనమాట. ఒక్కొక్కసారి అనుకుంటున్నాను ఏంటి జాబ్ అసలు నాకు ఎంబీబీఎస్ చేయడం దేవుడిచ్చిన కృప, ఎండీ చేయడం దేవుడిచ్చిన కృప, తీసుకోవడం దేవుడిచ్చిన కృప, నేను చేయడం దేవుడిని నడిపిస్తున్నా, దేవుడిని చేస్తున్నాను ఆ సంతోషం ధైర్యం ఉన్నాను. సో మనం నిత్య జీవం గురించి విజువలైజ్ చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదే మన నిరీక్షణ. మనకి ఈ లోకంలో ఏం లేదు. ఇప్పుడు చూస్తున్నాం కదండి, చాలా అంటే సంవత్సరంలో పడవచ్చు. గత అంటే 1 year నుంచి గోల్డ్ రేట్ చూస్తున్నాం అనమాట, చాలా పెరిగిపోతుంది. అదే కాదు అంటే ఎక్స్పెన్సెస్ అనేది కమోడిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన గ్యాస్ కూడా దొరకడానికి ఇబ్బంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఈ లోపల చూస్తే ఒకటి ఉంటే ఇంకోటి లేదు, ఒకటి ఉంటే ఇంకోటి లేదు, ఏదో లోపం ఏదో లోటు. అంటే అన్ని బాగున్నాయంటే ఏదో ఒకటి ఉంటుంది. ఫిజికల్ అన్ని బాగున్నాయంటే మెంటలీ ఒక లోటు. పేషెంట్స్ చూస్తూ ఉంటుంది కదా, అన్ని బాగున్నాయండి, చాలా అంటే వాళ్ళు ఇచ్చే అంటే ఒక రకంగా హెల్త్ పరంగా మొత్తం టెస్ట్ ప్యాకేజ్ లేవంటే అన్ని చేయించుకుని వచ్చేస్తుంది అనమాట. నాకు కాలేజ్ ఎలా చూస్తే వాళ్ళ మానసిక ఒత్తిడి ఏనాడు నిద్రపడలేదు, ఆగలేదు. ఏంటంటే మరి భయం. ఆ భయం మనకి భయం ఉన్నదా ఉంటుంది, మనకు కూడా ఉంటుంది. కానీ మనకు ఉన్నది అక్కడ ఏంటంటే ప్రభు దేవుడు. సో ఫస్ట్ థింగ్ గోల్. మన గోల్ ఓకే, గోల్ సెట్ చేసుకున్నాం. గోల్ సెట్ చేసుకుని ఎలాగ చూడాలి, ఎటువైపు చూడాలి, దేవుడి వైపు చూడాలి, యేసు ప్రభు వైపు చూడాలి. ఎందుకు? యేసు ప్రభు విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు దేవుడు యేసయ్య. సో యేసు ప్రభుకి చూడండి, మనం అందరం కూడా దేవుడికి చూస్తాం. ఆయన మన సహాయం. మనకైతే ఈ ప్రపంచంలో ఏ సహాయం లేదు. మనం అంటే మన తల్లిదండ్రులు కానీ అంటే చుట్టాలు అందరూ ఉంటారు అంటే, కానీ ఆ కంప్లీట్ హోప్, కంప్లీట్ స్ట్రెంగ్త్ అనేది దేవుడి నుంచి రావాలి. ఆ కంప్లీట్ పీస్ అనేది దేవుడి నుంచి రావాలి. సో మనకి సహాయకుడు మన ప్రభు అయిన దేవుడు వస్తారు. రెండు ప్రిపరేషన్ అంటే గోల్ సెట్ చేసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 5 గంటలు చదువుతాను, నేను లేకపోతే 5 గంటలు ఇంకెళ్తాను, 2 గంటలు రన్నింగ్ చేస్తాను, ఇవన్నీ కూడా ఉంటాయి. సో దానికి కావాల్సిన డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్. సో పౌలు గారు ఈ అధ్యాయంలో కూడా వాక్యంలో ఉంటుంది అనమాట. నేను కంట్రోల్ చేసుకుని సెల్ఫ్ కంట్రోల్ మనం కంట్రోల్ చేయడం కాదు, దేవుడే మనకు సహాయం చేస్తారు. సో కంట్రోల్ మనం ఏ విషయంలో కంట్రోల్, మనం ఏం లూజ్ అవ్వకూడదు, ఏం వైపు చూస్తున్నాం గురి మర్చిపోకూడదు అనమాట. సో దీంట్లో ఏంటంటే ఒక ట్రైనింగ్ 3 చేస్తాను. ఫస్ట్ డైట్, 2 మంచి ఎక్సర్సైజ్ చేస్తాను, 3 విశ్రాంతి. సో స్పిరిచువల్ గా మనకి ఆ 3 ఏంటి? డైట్ అంటే స్పిరిచువల్ అండి. వాక్యం చదువుతున్నాం, ప్రతిరోజు దేవుడితో గడుపుతాం లేదా, వాక్యం ద్వారా బలపడతాం లేదా, వాక్యం చదివేస్తే కదా వాక్యం ద్వారా బలపడతాం, వాక్యం మనలో రిటైన్ అవుతుందా లేదా, ఆ వాక్యం మనకి పరిశుద్ధ దేవుడు ఆ సమయంలో గుర్తు చేస్తూ ఉంటాడు. చాలాసార్లు అదే పడుతుంటే ఆ వాక్యాలు గుర్తొచ్చి చాలా ధైర్యంగా తీసుకున్నాడు. సో స్పిరిచువల్ రీడింగ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ అంటే ఎక్సర్సైజ్ ప్రార్థన. సో ప్రార్థన మనం చేస్తాం, మన ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నాం, మన కుటుంబం గురించి, మన కుటుంబస్తులు, అదేవిధంగా మన నేబర్స్, మన ఉద్యోగంలో ఉన్న మనతో పనిచేసే వాళ్ళు కానీ, లేకపోతే భక్తులు అంటే నేను ఆ పేషెంట్స్ గురించి కూడా ప్రార్థన చేస్తాం, మన కోసం నడుచుకుంటాం. కానీ ప్రార్థన చేసినప్పుడు చూస్తూ ఉంటాను, నిజంగా ఆ చేంజ్ చూస్తాను. నెక్స్ట్ డే రౌండ్స్ వెళ్ళినప్పుడు దేవుడు సాయం చేస్తారు. సో మూడోది అంటే విశ్రాంతి, రెస్ట్, స్లీప్ అంటే వర్డ్ చేయండి, బాగా ఎక్సర్సైజ్ చేసి పడుకున్నాడు అంటే తిరిగి ఎనర్జీ కోల్డ్. మనం ఏంటంటే దేవుడిలో విశ్రాంతి, సబాత్ అంటే అన్ని విడిచిపెట్టేసి దేవుడి దగ్గర కూర్చోవడం, దేవుడి నుంచి వెళ్ళడం. సో ఇది మనం చేస్తాం. ఈ 3 ట్రైనింగ్ లో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ గోల్ అంటే, సెకండ్ థింగ్ ఏంటంటే ప్రిపరేషన్ లో ఈ 3 థింగ్స్ మన వాక్య ధ్యానం, ప్రార్థన, మన దేవుడితో గడిపే సమయం. సో దీంట్లో మనకి వచ్చే అడ్డులు ఆటంకాలు ఏంటంటే డిస్ట్రాక్షన్స్ ఏంటంటే మన వాక్పరంగా ఉన్న ఐడల్స్, మన విగ్రహాలు, మన జీవితంలో విగ్రహాలు లేవా. మనం అంటే నేను చిన్నప్పుడు అనుకుంటూ ఉన్నాను, అంటే వాక్యాలు వింటూ ఉండేవాడు చర్చలోని, విగ్రహాల గురించి చెప్తుంటే మనం ఏమి విగ్రహాలు పూజ
చేయట్లేదు కదా, పూజ చేయట్లేదు కదా అనుకునేవాడిని. పూర్వమైన ఆత్మీయ విగ్రహం అంటే మన జీవితంలో దేవుడిని ఎక్కువ ఏదైనా భావిస్తున్నామో అది విగ్రహం అండి. అది ఏమైనా అవ్వచ్చు, మన ఫ్యామిలీ అవ్వచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ విగ్రహాలు అవ్వచ్చు, మన గ్యాజెట్స్ అండి, మనకున్న జాబ్ అవ్వచ్చండి, మనకున్న మనీ ఇష్యూస్ అవ్వచ్చండి. అదేవిధంగా ఈ ప్రపంచ విధంగా వరల్డ్ లస్ట్స్ మన పాపమే విగ్రహం అవ్వచ్చు ఒకసారి. సో ఈ విగ్రహాన్ని మనం ఏం చేయగలం, మనం ఏం చేయలేము. దేవుడి పరిస్థితి దగ్గరికి వెళ్ళి దేవుడి ముందు మనం అవసరం. సో దానికి కావాల్సింది ఏంటంటే మన సబ్మిషన్ గాడ్. సో మనకి ఈ ట్రైనింగ్ లో డిస్ట్రాక్షన్స్ మనం ఓవర్కమ్ చేయాలంటే we can't overcome this burden alone. మనం ముఖ్యమే ఫైట్ చేయలేమండి. మనం ఒప్పుకోవాలి కొన్నిసార్లు. అంటే మనం ఇది మన పోరాటం అనుకోకూడదు. ఏది కూడా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు నేను బాగలేను, నాకు సాయం చేయండి, మీ వల్ల సాధ్యం, అది తప్పకుండా మన జీవితం జరుగుతుంది. సో వాక్యం ఉంది కదండి, మనం ఎప్పుడైతే బలహీనంగా ఉన్నామో అప్పుడు దేవుడిలో పాల్గొన్నాం. సో మనం తగ్గించుకోలేండి హ్యూమిలిటీ. సో లెట్ us humble God's way. సో 1 తిమోతి 4:8 let us train ourselves to be godly. అంటే దేవుని విధానం. సో అల్టిమేట్ గా ఈ లోకంలో మన జర్నీ అంతా ఏంటంటే దైవరూపంలోకి కొంచెం మనం మారడం. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో అనదర్ థింగ్ ఏంటంటే రీడింగ్ ద ఎయిర్. ఇప్పుడు పౌలియా చెప్తాను నేను గాలిని వదలని చెప్పి, గాలిని వదలడం అంటే ఏంటండి, అదొక రకమైన ఎనర్జీ వేస్ట్ అంతే కదా. సో ఈ డిస్ట్రాక్షన్స్ లో ప్రముఖమైన డిస్ట్రాక్షన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐడల్స్ అండి ఈ లోకంలో. సెకండ్ థింగ్ ఏంటంటే మనం గతజీవితం అనమాట, మరి లోతు బాగా చూస్తాం కదా, తిరిగి వస్తుంది దానికి ఉత్సాహం అయిపోతుంది. అట్లాగా మనం మన పాత జీవితాన్ని మర్చిపోలేము, దేవుడి చేతిలో అప్పచెప్పాం. అది గొప్ప సక్సెస్ చూసిన కొంతమంది చెప్తుంటే మాకు 100 ఎకరాలు ఉండేవి, 50 ఎకరాలు ఉండేవి. కొంతమంది ఏంటంటే ఒకప్పుడు మన జీవితంలో ఏదైనా కానీ అది పాత జీవితం, అది గుడ్డో బ్యాడ్ ఏదైనా కానీ దేవుడికి వందనం చెప్పడం దేవుడు వదిలేయడం, అది పాత జీవితాన్ని మళ్ళీ తిరిగి చూడకూడదు. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే పరిగెట్టి వాడు ఎంత తిరిగి చూసాడంటే ముందు పక్కన ఓడిపోతాడు. సో మనం ఏంటంటే పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా we need to be sharp and focused on the goal. అది సో ప్రతి రోజు లైఫ్ రీసెట్ అవ్వాలండి. రీసెట్ ఎవ్రీడే మార్నింగ్ రీసెట్ అవ్వాలి. ఈ రోజు అంతా బాగుంది, ఈ రోజు చాలా బాగా మనం దేవుడిలో స్పెండ్ చేస్తాం, మంచి సావాసం కలిగి ఉన్నాం. నెక్స్ట్ మార్నింగ్ వేసరికి అంత ఎంటీగా ఉండకూడదండి. అది క్రైస్తవ జీవితమే కాదు. ఎంటీనెస్ వచ్చిందంటే దేవుడు మనుషుల మీద ఆధారపడవద్దు, అందరూ కదండి, ఎవరి మీద ఆధారపడవద్దు, దేవుడి మీద ఆధారపడదు, దేవుడితోనే సావాసం. అదేవిధంగా నేను సంఘం సావాసం పట్టు కాదంటే చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు పెట్టింది మనందరం కూడా దేవుడి కుటుంబం. సో ఏంటంటే మెయిన్ రీసెట్ అవ్వాలంటే తిరిగి దేవుడి దగ్గర వెళ్ళిపోవాలి. అప్పుడప్పుడు మన విశ్వాస జీవితంలో పడిపోతాం, గ్యారంటీ పడతాం. పడవని మాత్రం ఎందుకంటే మన ఇంటి మాత్రం మన శరీరం అంత గట్టి, మనలో ఉన్నది ఏంటంటే ఆత్మ దేవుడు. సో మన ఆశలు, మన కోరికలు అన్నీ కూడా ఉంటే పడిపోతూ ఉంటాం. పడిపోతే మనం చేయవలసింది పడి ఉన్న స్థితిలో ఉంటే చచ్చినట్టు, పడి ఉన్న స్థితిలో ఉంటే చచ్చినట్టు. పడి లెగడం అన్నది నీ ముందు లక్షణం. అది ఎలా జరుగుతుందంటే హోలీ స్పిరిట్ సాయం. హోలీ స్పిరిట్ గాడ్ ఏంటంటే సహాయకులు అని ఉంటారు. సో ఆయన ఎవరు ఇంటర్నల్ కోచ్ అనమాట, మనకి దేవుడు లేపే దేవుడు హోలీ స్పిరిట్ గాడ్. సో అంటే నేను ఈ మధ్యన రీసెంట్గా అంటే నా స్టడీలో బైబిల్ స్టడీలో అంటే 2 విషయాలు. అంటే ఒకవేళ పాపంలో పడినా కానీ లేకపోతే ఏ విషయంలో ఇప్పుడు నాకు కాపీ కూడా ఒకసారి నాకు కాపీ బయటికి వెళ్ళాలనుకున్నాను కానీ ఒకసారి పాపం తక్కువ పరిస్థితుల్లో చాలా ఫైర్ అవుతుందంట. 1-2 అవర్స్ నేను కంట్రోల్ చేయలేదు. నేనే ఇంకా ఐసోలేట్ అయిపోయి మళ్ళీ వెంటనే నేనే వెళ్ళి సారీ చెప్పేస్తాను వాళ్ళతో నేను వెంటనే. సో నేను నేర్చుకుని ఏంటంటే అపవాదికి పరిశుద్ధాత్మ దేవుడికి మనం చాలా జాగ్రత్తగా డిఫరెన్షియేట్ చేసుకోలేండి మన హృదయంలో. అపవాదికి పరిశుద్ధాత్మ దేవుడు, అపవాది ఏం చెప్తాడంటే ఖండం చేస్తాడు, నువ్వు వేస్ట్, నువ్వు పడిపోయావు, నీ వల్ల కాదు, నువ్వు ఇంకా ఎంత ట్రై చేసినా నువ్వు గెలవలేవు, అంటే ఆత్మీయ జీవితం నువ్వు పాపాత్ముడివి, లేకపోతే ఇలాగే కన్న అనమాట. హృదయంలో కన్నం వస్తుందంటే మనం దేవుడి నుంచి కాదు, మన పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే నువ్వు తప్పు చేసావు, తిరిగి అలా చేయొద్దు అని చెప్పింది దేవుడు. తిరిగి అలా చేయొద్దు, రాను అది ధైర్యంగా ఉండు అంటే ఈ రెండింటికి చాలా డిఫరెన్షియేట్ చేసుకోవాలని నేను నేర్చుకున్నాను. ఈ విషయాన్ని దేవుడు సహాయం చేశారు. అదేవిధంగా 1 కొరింథీ 10-13 చదవగలుగుతుంది. కొరింథీ రాసిన 10వ అధ్యాయం 11.
సో దేవుడు ఎవరంటే మనకి సాయం చేసే దేవుడు. మనకి సాధనల నుంచి తప్పించుకునే మార్గం కూడా కలగజేసేది ఓన్లీ దేవుడు అండి. సాధారణంగా ఇంకా పడదేస్తుంది, ఇంకా పాదాలను కొట్టేద్దాం. కానీ దేవుడు ఏంటి, మనకి ఆ శోధన నుంచి తప్పించడానికి సాయం చేసి దేవుడు. సో మన దేవుడి ఆధారం పరిశుద్ధాత్మ దేవుడు ఆధారం. సో పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలిగి ఏంటంటే ఆత్మఫలాలు ద్వారా. సో అంటే ఈ లోకపరంగా కాకుండా ఈ దైవపరంగా మనం నడుస్తున్నప్పుడు, ఈ ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఏంటంటే మన ఎఫెక్ట్స్ మన ఆకలి ఉంటాయి అంటే లోకపరమైన ఆకలి నుంచి దైవమైన ఆకలి వస్తుంది. అంటే కొంత సమయం టీవీ చూద్దాం, లేకపోతే కొంత సమయం బయట తిరుగుదాం, లేకపోతే కొంత సమయం ఫ్రెండ్స్ వెళ్తాం బదులు కొంత సమయం ఫ్యామిలీ చేసుకుందాం, కొంత సమయం బయట చూద్దాం, కొంచెం సమయం దేవుని పాటలు వెళ్దాం, దేవుడి పాటలు ఇంకా తీసుకుందాం. ఇలాంటి మార్పు వస్తుంది కదా మన జీవితంలో. సో ఆ మార్పు వస్తుందో లేదా అదే మనకు సూచన అన్నమాట. మన దేవుడిలో ఇంకా బలపడుతుందా లేదు. అంటే పాతవి ఒకవేళ పాపంలో పడిందని అది ఎంజాయ్ చేయాలంటే ఏంటిది అంత చిరాకుగా ఉంటుంది అన్నమాట. ఒకవేళ తప్పు చేసిన ఏ విధమైన ఇబ్బందులు పడిపోయినా కానీ అది ఎంజాయ్ చేయాలంటారు. అప్పుడు అంటే మనం అంటే దేవుడు రక్షణ పొందుతుంది ఎంజాయ్ చేసేవి ఇప్పుడు అసలు ఎంజాయ్ చేయాలంటారు. సో అది కూడా ఒకటి ఏంటంటే మన మాస్టర్ చేయలేదు. అప్పుడు అప్పటి మన మాస్టర్, ఇప్పుడు ప్రభు అయిన దేవుడు మన యజమాని. సో మన యజమానికి నచ్చినట్టు మన ఆకలిలో తెగవుతుంది, అలాంటి ఆకలి వస్తుంది మన జీవితంలో. సో ఆ విషయంలో కూడా మనం బాధపడదు. సో అపవాదికి ఇంకొక ఏంటంటే అబద్ధీయుడు. ఓకే, సో మన జీవితంలో ప్రతిదీ నువ్వు ఎలాగైపోతావు అలాగైపోతావు, లేకపోతే నువ్వు రేపొద్దున యాక్సిడెంట్ అయిపోతావు, ఎలాగైపోతావు, రకరకాల భయాలు, రకరకాల ఆందోళనలు మన జీవితంలో ఎన్ని కలుగుతాయంటే మనకు అది అపవాదం నుంచి కలుగుతుంది. సో మనం ఏంటంటే ధైర్యంగా ఉన్నాం. ఇలాగా మనకి థాట్స్ వస్తాయి కానీ సైకలాజికల్ కూడా పాయింట్ థాట్స్ వస్తే దేవుడు వచ్చేది మనం ఫైట్ చేస్తాం. ఎంత చెప్పినట్టు మనం ఫైట్ చేస్తాం. ప్రభు నాకు ఇలాంటి ఆలోచన వస్తుంది, నాకు ఇలాంటి తలపు వస్తుంది, మీరు సాయం చేయండి, నేను ఫైట్ చేయలేదు, మీరే నాకు సాయం చేయండి. మీ రక్తం ద్వారా, మీ రక్తం శక్తి ఉంది, మీకు పునరుద్ధరణ శక్తి, అంత శక్తి మించి ఏం శక్తి లేదు, మీరే సాయం చేయండి. అంతే ఆ ప్రేయర్ చేసుకున్నాను. అదేవిధంగా ఫియర్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్, ఇంకా చివరికి వచ్చేస్తుంది ఫియర్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్. సో పౌలు అంత గొప్ప భక్తులండి. దాదాపు అంటే న్యూ టెస్ట్మెంట్ లో సగం పౌలే రాశారని చెప్తారండి. అంత అంటే దేవుడు అంత ఆతిథ్యం ఇచ్చిన ఆయన భయపడేవాడు. అంటే నేను చెప్తున్నాను కదా, అది పాటించకపోతే నేను కూడా రాష్ట్రంలోకి వెళ్ళిపోతానని చెప్పి భయపడుతున్నాడు. సో మనం ఏంటంటే ఎగ్జాంపులరీ లైఫ్ జీవితామండి. పౌలు చెప్పినట్టు ఎగ్జాంపులరీ లైఫ్ ఏంటంటే లోకం ఇప్పుడు చాలా భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. బట్ వన్ థింగ్ అండి, మనం చూస్తున్నారండి, జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు ఈ లోకంలో ఉన్నప్పుడు. సో మనం చూస్తున్నప్పుడు దేవుడు కనిపిస్తున్నారో లేదు, మన దేవుడు మన డైరెక్ట్ చెప్పగలదు. మన లైఫ్ ద్వారా, మన మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవుడు చింపడుతున్నారు లేదు. సో ఈ విషయం చాలా జాగ్రత్త తీసుకుంటాం. సో అల్టిమేట్ ఏంటంటే మన ఈ విశ్వాస జీవితంలో మనం గెలవాలి, నెగ్గాలి అంటే మన వల్ల కాదు, మన దేవుడి సాయం కదా. సో ఈ చిన్న అంటే ఈ వర్తమానానికి ఎగ్జాంపుల్ ఒక చిన్న కథ నిజంగా జరిగింది. సో టీమ్ ఫైట్ అని చెప్పి ఒక ఫాదర్ సన్ అండి. ఆ సన్ పుట్టినప్పుడు ఆక్సిజన్ సరిగా అందుక బ్రెయిన్ లో డ్యామేజ్ అయ్యి ఆ అబ్బాయి మాట్లాడలేరు, కాళ్ళు చేతులు కూడా కంప్లీట్ పెరాలిసిస్ అండి. వాళ్ళ ఫాదర్ అబ్బాయి చాలా ప్రేమగా పెంచారండి. సో ఆ అబ్బాయి ఏంటంటే జస్ట్ ఇండికేషన్ ఇస్తారు. అప్పుడు అంటే ఇది దాదాపు 1970s లో జరిగిందండి. ఆ టైంలో అబ్బాయి పుట్టారు అనమాట. అబ్బాయికి ఒక సాఫ్ట్వేర్ లో తయారు చేస్తారండి. అబ్బాయి కనుక ఇండికేషన్ చేస్తే లెటర్స్ లాగా స్క్రీన్ మీద వస్తుంది అనమాట. అలాగే కమ్యూనికేట్ చేస్తారు అబ్బాయి. అబ్బాయి పేరు రిక్ హాయిట్ అండి, వాళ్ళ నాన్నగారి పేరు డిక్ హాయిట్ అనమాట. సో సెరిబ్రల్ పాలసీ వల్ల అబ్బాయి ఇలా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ ఫాదర్ మదర్ చాలా ఎంకరేజ్ చేశారండి. వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ లో, పిల్లలు చూడాలండి, మనం కూడా చూడాలి. నిజంగా చాలా ఎంకరేజ్ అండి. నేను 2009 అనుకుంటా మా కాలేజ్ క్రిస్మస్ ఫస్ట్ టైం ఈ వీడియో చూసాను. చాలా ఎంకరేజ్ అయ్యిందండి. సో అంటే నాకు అప్పటి వరకు మన దేవుడితో మనతో రిలేషన్ అనేది నాకు తెలియదు అనమాట. డాక్టర్ ప్రాబ్లం చేస్తున్నా అంటే దేవుడితో మనతో ఉన్న రిలేషన్ ఏంటంటే ఫాదర్ సన్ రిలేషన్, ఫాదర్ డాటర్ రిలేషన్. సో వాళ్ళ లైఫ్ లో 1977 లో ఫస్ట్ టైం అంటే ఒక బెనిఫిట్ రేస్ లో వీళ్ళందరూ పరిగెట్టారు. పరిగెట్టడం అంటే అబ్బాయి పరిగెట్టాడు, అబ్బాయి వీల్ చైర్ లో నుంచి ఆ నాన్నగారి దోస్తు పరిగెట్టాడు. ఫస్ట్ టైం 5 మైల్స్ రేస్ పరిగెట్టారు. సో ఆ రేస్ అయిపోయాక అబ్బాయి ఆ నాన్నగారితో అన్న మాటలు ఆ నాన్నగారి లైఫ్ మార్చిందండి. ఏంటంటే డాడ్ వెన్ ఐఎమ్ రన్నింగ్ ఐ డోంట్ ఫీల్ హ్యాండిక్యాప్. అంటే నేను పరిగెడుతుంటే అంటే అబ్బాయి వాళ్ళ నాన్నగారికి వస్తుంటే అబ్బాయి పరిగెట్టడానికి ఫీల్ అయ్యి నేను ఇంకా నాకు ఏ బంధకాలు లేవు, నేను
సో ఈ విషయం బట్టి ఆ నాన్నగారు ఆ అబ్బాయి కలిపి దాదాపు 34 సంవత్సరాల్లో టోటల్గా 1100 రేసులు పాల్గొన్నారండి. 1100 రేసులు ఎంతంటే ఈచ్ రేస్ 5 to 10 కిలోమీటర్స్ పరిగెట్టారండి ఆ నాన్నగారు అబ్బాయి వీల్ చైర్లో పెట్టి. అలాగా మ్యారథాన్స్ 72 మ్యారథాన్స్ అండి 34 సంవత్సరాలు. మ్యారథాన్ అంటే 40 నుంచి 50 కిలోమీటర్లు పరిగెట్టండి. అబ్బాయిని వీల్ చైర్లో కూర్చోబెట్టి ఆ నాన్నగారు అప్పటికే రిటైర్ అయిపోయాడండి ఆర్మీలో. ఆయన ఆ నాన్నగారు పరిగెట్టాడండి 40-50 కిలోమీటర్లు రేస్లో. అలాగే ఐరన్ ఈవెంట్స్ అని ఉంటాయండి, అంటే 3 ఈవెంట్స్ కలిపి ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళు 6 నుంచి 7 ఉందండి, ఒక దగ్గర 6 ఉంది. టోటల్గా 226 కిలోమీటర్లు పరిగెట్టండి. దాంట్లో స్విమ్మింగ్ 4 కిలోమీటర్లు, బైక్ రేసింగ్ ఏమో 180-40 కిలోమీటర్లు పరిగెట్టండి. సో ఆ అబ్బాయిని స్విమ్మింగ్ అంటే చిన్నప్పుడు అదేంటి బోట్ లాంటి దాంట్లో అబ్బాయి నుంచి కట్టుకుని ఎత్తుపడేస్తున్నమాట. బైక్ అంటే ముందు తొట్టులాగా పెట్టి వెనకాల ఆయన ఉండి ఆయన సైకిల్. ఆ వీడియోస్ చూస్తే నిజంగా అనిపిస్తుంది మనం దేవుడు అలాగే నడిపిస్తున్నాడు. నిజంగా ఆ వీడియోస్ చూద్దామండి. మనం కంప్లీట్ గా సరెండర్ అవ్వాలండి దేవుడు. ఫస్ట్ మనలో ఆశ ఉంటుంది. సో ఆ గోల్ పట్టాలంటే మనలో ఆశని దేవుడు మనం చెప్తాం, ప్రభు నేను నీతో ఉంటాను, నిత్య జీవంలో ఉండాలని చెప్పి మనం ఆశ. ఈ బిడ్డ ఎలా నాన్న అడిగాడు, నాన్న నాకు ఆశగా ఉంది అని చెప్పి అలాగే దేవుడు మనం ఆశతో అడుగుతాడు. అదేవిధంగా తండ్రి ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. ఆ అబ్బాయి 34 సంవత్సరాలు క్యారీ చేశారు. ఈ లోకమైన తండ్రి మన నిత్య జీవాన్ని తండ్రి మనం క్యారీ చేయలేదు. నిత్య జీవాన్ని వరకు క్యారీ చేయలేదు. నిత్య జీవంలో కూడా మనం ఆయన ఉంచుకుంటారు. సో మనం ఏంటంటే దేవుడికి మనం సన్నిహితంగా ఉంటే మనం ఈ పాటలు తప్పకుండా గెలుస్తాం. వీళ్ళ టీమ్ హాయిట్ మోటో ఒకటి ఉందండి, ఏంటంటే ఎస్ యూ క్యాన్, తప్పకుండా నువ్వు చేయగలదు. అలాగే మనం కూడా ఏంటంటే మనం తప్పకుండా గెలవలేము. విశ్వాస పోరాటం 10 మంది కలిపి పరిగెట్టడం కాదు. ఈచ్ పర్సన్ హ్యాస్ హిస్ ఓన్ రేస్. అది మన విశ్వాస పోరాటం. సో ఈచ్ పర్సన్ హ్యాస్ హిస్ ఓన్ రేస్. కోచ్ దేవుడే, దేవుడే సాయిగలంటే దేవుడే కోచ్ అంటే మరి ఇంకేంటి మనకి. సో మనం ఏంటంటే మెయిన్ దేవుడిలో మనం గడపడం నేర్చుకున్నాం. సో లాస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ Thessalonians chapter 5 ఉన్న ప్రకారం మన క్రైస్తవ జీవితం మనం ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఏంటంటే రిజాయిస్ ఆల్వేస్. ఇప్పుడు కూడా దేవుడు ఎందుకు సంతోషంగా ఉన్నాడు. కరెక్టే డైలీ ప్రెజెన్స్ కానీ రకరకాలు ఉంటాయి, కానీ దేవుడే మనం సంతోషిస్తారు. దేవుడు ఇంట్లో డైలీ వచ్చి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తారు. అలాగే పని ఆఫీస్ చేయమట్లేదు, వాళ్ళు కార్డేజ్ చేసి ఆఫీస్ ప్రార్థన చేయమని నిత్యం. ఇప్పుడు మనం మెసేజ్ చేస్తాం మొబైల్, వాట్సాప్, లేకపోతే ఇన్స్టాగ్రామ్, లేకపోతే ఫోన్ మాట్లాడుతూ అలా దేవుడితో మనం నిత్యం కాంటాక్ట్ లో ఉందాం. అది దేవుడు కోరుకుంటుంది. దేవుడి మీద ఆధారపడదాం. థర్డ్ థింగ్, గివ్ థాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్. ప్రతి విషయంలో, ప్రతి సిచ్యువేషన్ లో కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాం. ఒకవేళ ఓకే ఆ రోజు ఓకే ఈజీ డే, హ్యాపీ డే, ఒకసారి బాగుంటాయి. ఆ రోజంతా కూడా అనుభవం అంతా పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఏంటంటే మార్నింగ్ మొదలు లేచిన నుంచి కూడా చికాకునే ఉంటుంది. కానీ ఏదైనా దేవుడు మనతో, అది మనం ఒకవేళ పాజిటివ్ గా ఏదైనా దేవుడు మనతో ఉన్నారు కాబట్టి దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. లాస్ట్ ఎక్స్టెండ్ ఫ్రమ్ ఆల్ ఈవెంట్, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఈవెంట్. ఈ లోపరంగా ఇప్పుడు ప్రస్తుతానికి వస్తానండి. నేను అంటే చిల్డ్రనే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఈ ఫోన్ కానీ గ్యాజెట్స్ రకరకాలుగా మనం అలవాటు అనమాట. అంటే ఏదో మ్యాచ్ చదువుతాం కదండి, ఈ న్యూస్ కానీ వాట్సాప్ ఫార్వర్డ్స్ అన్ని చూసి టెన్షన్ చేసుకుని మైండ్ పాటు చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఈవెంట్ నాకు తెలిసి. సో లెట్ us abstain from all evil. సో మన ఈ విశ్వాస జీవితంలో కొనసాగుతూ బలంగా దేవుడిలో మన కుటుంబంగా మన సంఘం అంతా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. అంటే మేము విజయనగరం పాస్టర్ గారు పిల్లలతో కానీ సంఘం మమ్మల్ని చాలా ప్రేమగా మమ్మల్ని చేర్చుకున్నారు, మమ్మల్ని కుటుంబంగా చేర్చుకున్నారు. మాకు ఎంతో సాయం మమ్మల్ని పలకరిస్తూ ఉంటే అందరితో నేను ఒకసారి ఒక వారం ఒకసారి చూస్తే కానీ ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. సో దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి పాస్టర్ గారికి, సంఘటనలకి, సమస్యలు అందరూ కూడా ఉండాలండి.